ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎస్ఆర్ వైన్ షాప్ వద్ద ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ మృతి చెందాడు. చీప్ లిక్కర్ సేవిస్తూ మృతి చెందినట్టు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైన్ షాప్లో మృతుడు సేవించిన మద్యం శాంపిల్ను టెస్టులకు పంపారు. కూటమి మద్యం వ్యాపారానికి మరో అమాయకుడు బలైపోయాడు. ఏలూరు ఆర్ఆర్పేట జేవీ మాల్ రోడ్లోని ఎస్ఆర్ వైన్స్ సిట్టింగ్ రూమ్లో చీప్ లిక్కర్ తాగుతూ చింతపూడికి చెందిన 42 ఏళ్ల వయసున్న మేకా అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది. నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో అనిల్ కుమార్ వైన్ షాప్ దగ్గరకు వచ్చాడు. చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి సిట్టింగ్ రూమ్లో కూర్చొని తాగటం ప్రారంభించాడు. 10 నిమిషాల తర్వాత కిందకు ఒరిగిపోయాడు. మద్యం తాగుతూ పడిపోయాడని పక్కనున్న వారు చెప్పినప్పటికీ షాప్లో ఉన్న సిబ్బంది పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత పక్కనున్న వారు వెళ్లి చూస్తే అప్పటికే మృతి చెందాడు. వైన్ షాపులో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందాడని ఏలూరు 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు దుకాణం నిర్వాహకులు. దీంతో 2 టౌన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అనంతరం ఎక్సైజ్ జిల్లా అధికారి ఔలయ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాండురంగారావు మద్యం శాంపిల్స్ సేకరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆ బ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఆ బ్యాచ్ డిస్పాచ్ చేసినప్పుడు ఆ గోడౌన్కి వచ్చినటువంటి కెమికల్ అనాలిసిస్ రిపోర్టు అవన్నీ కూడా తెప్పించుకొని ఆ ద్వారా మేము ఆ ఎఫ్ఎస్ఎల్కి పంపించిన రిపోర్టు దాంట్లో ఏమున్నాయి, అలానే పోస్ట్మార్టంలో వచ్చినటువంటి రిపోర్ట్లు అవన్నీ వచ్చిన తర్వాత అందులో ఏ కోణంలో అన్నా కానీ ఎక్కడన్నా కానీ ఏ విధంగా మరణం అనేది సంబంధించిందో తేల్చుకొని దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మాత్రం. కాగా ఈ దుకాణంలో 24 గంటలు మద్యం విక్రయాలు జరుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్ పైడి శ్రీనివాసరావు, మరో 4 టీడీపీ నేతలు సిండికేట్ గా ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎస్ఆర్ వైన్స్ లో 99 రూపాయల చీప్ లిక్కర్ ను 120 రూపాయలతో కొంటున్నామని పలువురు తెలిపారు.